నా పేరు మణికంఠన. నీ పేరు? నా లగచర్ల నేను మీది ఏ ఊరు? మా లగచర్ల గ్రామం అన్న. ఏడా? లగచర్ల గ్రామం. లగచర్ల. లగచర్ల గ్రామం. ఓకే. అయితే మనం ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మాకు ఫార్మా కంపెనీ వద్దు. ఎందుకంటే ఇక్కడ చుట్టుముక్కలు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. భూములు ఎవరైతే పోతున్నాయో వాళ్ళకి ఎట్లా మళ్ళా 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు అని లేవు. అందరికి 2 నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్నాయి. అందరు కష్టపడి పని చేసుకునే వాళ్ళే. ఇంతకుముందు కొడంగల్ చూసుకున్నట్లయితే వెనుకబడిన ప్రాంతం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెనుకబడిన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాదు కానీ మహారాష్ట్ర కానీ పనిచేయడానికి దుబాయ్ కానీ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో నారాయణపేట కొడంగల్ తిరుపతి పథకం తీసుకొస్తా అని చెప్పి రేవంత్ గారు చెప్పిండ్రు. దాన్ని సంతోషపడినాం. అరే మా వాళ్ళు ఇక్కడ అందరూ వచ్చి పంటలు పండిస్తారేమో బాగుంటుంది కదా అనే లోపే ఫార్మా కంపెనీ తీసుకొస్తామని తెలియజేసారు అనమాట. అదేవిధంగా ఏం చేసిన ఫస్ట్ నుంచి అయినా సరే ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒకటి ఏం లేకుండా ఇచ్చిన ఒక రైతుల భూములు తీసుకుంటామంటే ఏం చేయాలి, 70-80% అనేది ప్రజల నుంచి స్వీకరించాలి. మేము భూములు ఇస్తున్నాం అన్నట్ల ఒక ప్రకటన కానీ లేకపోతే చెప్పుదాం. కానీ ఇంతకుముందు ఏమైనా ఫస్ట్ నుంచి డ్రోన్స్ అనా టెక్నాలజీ పెరిగింది కాబట్టి డ్రోన్స్ నుంచి సర్వే ఇంతకుముందు దాదాపు చూసుకున్నట్లయితే నెల రోజులు సర్వే చేసిండ్రు. డ్రోన్ సర్వే అది మన డేలో కాదు, నైట్ టైంలో సర్వే చేసిండ్రు. డ్రోన్ సర్వే కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అడిగితే ఎలాంటిది ఏం లేదు, డ్రోన్ సర్వే ఎక్కడ ఉన్నది, ఎలాంటి ఆ టెక్నాలజీ లేదన్నారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒకవేళ భూములు తీసుకోవాలంటే దొంగచాటుగా రాత్రి తీసుకునేది కాదు కదా. రైతులకు చెప్పాలి, రైతులకు అనౌన్స్ చేయాలి, మేము పలానా భూమి తీసుకుంటున్నాం, పలానా ఇది చేస్తున్నాం, దీనికోసం తీసుకుని చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా ఎందుకు చేస్తున్నాం? అలాంటిది ఏం చెప్పట్లేదు అన్న. నిన్నటి మొన్న ఇట్లా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినాము, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళినాము, కడ ఆఫీసర్కి వెళ్ళాము. అలాంటిది ఏం లేదు. మా భూములు తీసుకోవాలంటే గ్రామ పంచాయతీలు పెట్టి ప్రజలు ఏ విధంగా ఇస్తారా ఇయ్యరా అభిప్రాయాలు స్వీకరించాలని చెప్పి తాండూరులో ఆర్డీ ఆఫీస్లో చెప్పినాము, కడ ఆఫీస్లో చెప్పినాము, ఎంఆర్ ఆఫీస్ కూడా చెప్పినాము, సరే కలెక్టర్ ఆఫీస్ కూడా చెప్పినాము. చాలా దగ్గర పోయినాము. అదేవిధంగా రేవంత్ రెడ్డిని కలుద్దామని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కొడంగల్లో కూడా. ఆ మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా ముందస్తు అరెస్టులు, ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో ఎక్కువ పోరాటం చేస్తున్నారో మహిళలను చూడకుండా కూడా మద్దూరు పిఎస్కి తరలించారు. మహిళలు అనకుండా నారంపేట, కోజ్గి, బొమ్రాస్పేట ఎక్కడో అక్కడ కట్టేసిన అనమాట. మిమ్మల్ని ఏం చేసలేం కదా, మేము అడుగుతున్నాము ఫార్మా కంపెనీ వస్తుందా చెప్పడానికి అడుగుతూ కూడా ముందస్తు అరెస్టులు చేయడం కానీ కావాలని మన కేసులు పెట్టడం కానీ ఇలాంటివి అనేవి చాలా రకాలుగా హింసిస్తున్నా. ఈ విధంగా అనేది తిరుపతి రెడ్డి దగ్గరికి పోయినప్పుడు ఈ విషయం తీసుకొని మరి ఏమి రావద్దంటారు, డెవలప్మెంట్ అవుతుందా అని చెప్పేసి కూడా మాట్లాడినట్టు కదా. అది ఏ విధంగా అంటే ఏ పార్టీలో ఆ పార్టీ కోవాలని చెప్పి అన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వెళ్ళాలి మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఇంతకుముందు మీ ఛానల్ ద్వారా కూడా ఒక లీక్ అయింది అనమాట. తిరుపతి రెడ్డి తిట్టడం కానీ చేయడం కానీ వాటిలో మీరు డెవలప్ కావాలంటారు, ఏం డెవలప్ చేస్తారు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. అంటే డెవలప్ అంటే ఫార్మా కంపెనీ ఒకటి కాదు కానీ చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, యూనివర్సిటీ ఉన్నాయి, కాలేజ్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా ఐటీ హబ్ ఉంది, తెలంగాణ హబ్, అలాంటివి తీసుకురండి, డెవలప్ చేయండి, మాకు ఉద్యోగాలు లభిస్తాయి, అవి లభిస్తాయి. ఇప్పుడు ఏంటంటే మాకు తాతలు ముత్తాతలు మా మన్మన్ల నుంచి ఎప్పటి నుంచో ఉన్న భూములు అన్న ఇవన్నీ మేము కష్టపడినాము, గుట్టలు రాళ్ళు ఉంటే సాఫ్ చేసుకున్నాము భూములని సాఫ్ చేసుకుని ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఇస్తామన్నా ఒక వారసత్వం లేకుండా. అదే ఏ కంపెనీ అయినా నడుచుకోవచ్చు. ఇది మొత్తం పొల్యూషన్, వాయు పొల్యూషన్ అవుతుంది, గాలి పొల్యూషన్ అవుతుంది, భూగర్భ జలాల పొల్యూషన్ అవుతుంది. ఈ విధంగా చేపడం అనేది జరుగుతుంది అనే విధంగా.